ఎలక్షన్స్ కదా ఈసారి ఎలా ఉండబోతుంది? ఎవరు వస్తే బాగుంటుందంట? మేమైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంది అనుకుంటున్నాము. ఓకే, ఎందుకని? ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు మొత్తం అందినాయి. ఓకే, ఉమ్. అందరికి అందినాయి అంటారా? ప్రతి 90% అందినాయి అమ్మ. ఓకే, ఆయన చెప్పిన పనులన్నీ చేశారా? మొత్తం చేశారు. మరి ఇప్పుడు బాబు గారు అయ్యే పథకాలు నేను ఇస్తాను ఇప్పుడు ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు 2,70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు డిటిపి ద్వారా జనాల ఖాతాల్లోకి వేశాడు. మరి అయ్యే పథకాలు చేస్తున్నానని మన రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని చెప్పారు బాబు గారు. మరి అయ్యే పథకాలు ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయాలంటే 10 లక్షల కోట్లు అవుతున్నాయి. మరి అప్పుడు మనది శ్రీలంక అయిద్దా పాకిస్తాన్ అయిద్దా మనది? మరి పొత్తుతో వచ్చినా ఎంతమందితో వచ్చినా సింహం సింగిల్గా వచ్చిద్దమ్మా. పొత్తులు ఎవరికి కావాలి? పొత్తులు మనం గెలవలేమని అని అనుకుంటున్నాం కాబట్టి పొత్తులు కావాలి. అర్థమైందా? ఇప్పుడు నాకేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చెప్పారు? మీ ప్రతి కుటుంబంలో లబ్ధి పొందితేనే ఓటేయండి. మరి ఇంతమంది రాష్ట్రాల్లో ఇంతమంది ముఖ్యమంత్రుల్ని మీరు చూసుంటారు. ఎవరైనా చెప్పారా ఈ మాట దమ్ముగా? మరి అది సింహం అనేది సింగిల్గా వస్తుంది. అది పొత్తులు అనేది ఎవరికి కావాలి? మనం గెలవలేం కాబట్టి పొత్తులు కావాలి. పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారికి పొత్తులతో పని లేదు. అది రేపు నెక్స్ట్ కూడా గవర్నమెంట్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్ఫామ్గా ఫాలో అవుతామా. అద్దంకి కాదమ్మా, మేదరమెట్లలో అమ్మా ఉంది. మాకు తెలిసి దాదాపు ఒక 15 లక్షల మంది వస్తాను అనుకుంటున్నాం అమ్మా. 15 లక్షల మంది పైన వస్తారు. మా ఊరు నుంచే మేము దాదాపు 16,000 మంది వెళ్తున్నాం. మేదరమెట్ల మా ఊరు నుంచే దాదాపు 23 బస్సులు మాకు శాంక్షన్ అయ్యాయి అమ్మా. 23 బస్సులు అంటే బస్సుకి 40 మంది వేసుకోండి. అప్పుడు ఎంతమంది అవుతున్నారు? స్వచ్ఛందంగా వెళ్తున్నాం అమ్మా. మేమందరం స్వచ్ఛందంగా వెళ్తున్నాం. మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు రేపొద్దున మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం కొత్త పథకాలు పెడుతున్నాడు. అది కూడా మాకు దగ్గరలో మేదరమెట్లలో పెడుతున్నారు కాబట్టి మేము అతను మాకు చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం అమ్మ. మేమందరం ఆయన పెట్టే పథకాల వల్ల మేము ఇవాళ ఊళ్ళో గౌరవంగా ఉన్నాం. అది టీడీపీ గవర్నమెంట్లో మాకేం పథకాలు వచ్చినాయి అమ్మ మాకు చెప్పండి. ఎవరికి అన్యాయం చేశారు బీసీలకి జగన్ గారు చెప్పండి. ఇప్పుడు విడుదల రజనీ గారు బీసీ అమ్మ. ఆమెకి గెలవంగానే ఇప్పుడు ఆమెకి హెల్త్ మినిస్టర్ ఇచ్చారమ్మా. మరి ఇప్పుడు రాజ్యసభ ఉంది. ఆ రాజ్యసభలో ఒకళ్ళైనా పెట్టారమ్మా ఆ బీసీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు. మరి మా ప్రభుత్వంలో ఇప్పుడు ఎంతమందిని పెట్టామేమో బీసీలో చెప్పండి. అది ఏమి లేదమ్మా, ఈ జనాలు చెప్పుకోవటమే కానీ ఇంకోటి ఏమి లేదు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కన్ఫామ్గా వచ్చింది.